నెల్లూరు రాయాజువితి హనుమాన్ దేవస్థానంలో డీఓపీ బన్నీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా ఆదరించాలని, నెల్లూరులో సుమారు 20 చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నాయని, నెల్లూరు సినిమా హబ్గా ఏర్పడుతుందని అమరావతి కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరో కిషోర్, విలన్ కిషోర్, హీరోయిన్ రేణుప్రియ, శార్వాణి, శివలింకి, జనార్దన్, గ్లోబల్ రవి, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు నాగేంద్ర బన్నీ. నేను ఫస్ట్ డిఓపిగా చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం మూవీ డైరెక్షన్ చేస్తున్నాను. ఈ మూవీ కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. అందరూ చూడదగ్గ చిత్రం. ఈ మూవీకి నాకు ఫస్ట్ సపోర్ట్గా నిలబడిన మన అమరావతి కృష్ణారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సపోర్ట్గా వచ్చి నిలబడతారు. ఇప్పుడు మా అసోసియేషన్ కూడా ఆయన మెయిన్ అండగా ఉన్నారు. ఈ మూవీ కూడా మీ అందరికీ నచ్చినట్టుగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీసుకుని వస్తాము. దీంట్లో ముఖ్య పాత్రగా పిఎస్కే కిషోర్ గారు చేస్తున్నారు. అలాగే విలన్ క్యారెక్టర్ బుల్లెట్ కిషోర్ గారు చేస్తున్నారు. మెయిన్ లీడు క్యారెక్టర్ చిన్నపిల్లలు వచ్చేసి జాను, సాహితీ వీళ్ళు చేస్తున్నారు. మిగతా క్యారెక్టర్లు అజయ్, ప్రశాంత్ కుమార్ రెడ్డి, అలాగా శ్రీనివాసులు గారు అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. దీనికి టెక్నీషియన్స్గా అందరూ వచ్చి ఎడిటింగ్ సుమ్ను కర్ణ చేస్తున్నారు. అలాగే పోస్టర్ డిజైన్ నిజాం షేకు, ఆర్ట్ డైరెక్టర్ సుబ్బు, ప్రొడక్షన్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి, అలాగే దొడ్డాకు సుబ్బు గారు అందరూ చేస్తున్నారు. ఈ మూవీని మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ అని మాట్లాడుతున్నాను. సో నేను మొదటగా మద్రాస్ బస్ స్టాండ్ మూవీతో మీ అందరికీ ఒక హీరోయిన్గా పరిచయం అయ్యాను. సో ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది. సో దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను. బట్ ఒక 2-3 కూడా థియేటర్స్కి వచ్చాయి. అండ్ ఈ రోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అండ్ వాటితో పాటుగా ఈరోజు రుద్రపురం వీరన్న అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగింది. సో ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట. సో ఆయన టెంపుల్లోనే ఇలా మూవీ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ మూవీకి డిఓపిగా మనందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డిఓపిగా చేస్తున్న మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒక డిఓపిగానే కాకుండా త్వరలో మనందరి ముందుకు రుద్రపురం వీరన్న అనే మూవీని పరిచయం చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే తెర మీదకి రావాలని టీం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క మూవీయే కాదండి, మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మరిన్ని మూవీస్తో మీ ముందుకు వస్తున్నామంటే దానికి కారణం మాతో పాటుగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు అనమాట. సో ఆంజనేయ స్వామి గుడిలో రుద్రపురం వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించాము. పూజా కార్యక్రమాలు, అందులో డిఓపి, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం బన్నీ గారు, నాగేంద్ర బన్నీ గారు మీ అందరూ పరిచయం. రూపమాపాలని సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది, ఒక పేదవాడు కూడా ఒక గొప్ప కోటీశ్వరుడు అవ్వాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అంధకారం అవుతుంది. వాడు ఏ కులమా, వాడు ఏ మతమా లేదు. చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజకత్వానికి సినిమా ఒక మెసేజ్, ఒక మన సంస్కృతులు తగ్గట్టుగానే ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోరీ తీసుకోవటం, దాంట్లో కెమెరా ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి. ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపురం వీరన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు చేస్తున్న ఈ సినిమా కార్యక్రమానికి కానీ సినిమా రిలీజ్ కానీ మీరు అందరూ కూడా కోరుకుంటున్నాను. మిగతాలందరూ కూడా బుల్లెట్ కిషోరు,
సుప్రియ వీళ్ళందరూ కూడా నటిస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించి మీడియా ద్వారా ప్రజలకు అందజేయాలని కోరుకుంటాను. దీనికి సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు, రవి గారు, అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. రెమో గారు వాళ్ళందరూ కూడా ప్రతిదానం చేసుకుంటూ ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా లొకేషన్స్ కోసం ఎవరైనా వచ్చినా కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాని పూర్తి చేయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.